మినరల్ పవర్గా భారత్ను అభివృద్ధి చేస్తాం అన్నా వద్దన్నా మీరు ఏం చేయకూరి ఇప్పటి వరకు చేసిన దాంతో తట్టుకోలేకపోతున్నారు ప్రజలు. పెట్రోల్ రేటు తగ్గిర్రి, ఆ రూపాయి వాల్యూ పడిపోతుంది కదా, డాలర్ల సగానికి తీసుకురండి. ఈ మినరలు, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అన్నీ ఆటోమేటిక్ అవుతాయి. మీరు దాని మీద దృష్టి పెట్టుర్రి, పరిశ్రమలు తీసుకురారి, అవి తెస్తే ఆటోమేటిక్ అవుతాయి. ఈగో మినరల్ పవర్గా భారత్ను ఈ అన్ని సొల్లు ముచ్చట్లు వద్దన్నా మీరు ఏం చేయొద్దు. మీరు చేసిన కాడికి చాలు. ఇవాళ ప్రజలు మట్టి బుక్కుతున్నారు, అటువంటి పరిస్థితి క్రియేట్ చేసిరు మీరు. ఇక మీరు ఇంకా చేయాల్సిన పనే లేదు, ఇక అవసరం కూడా లేదన్న. కిషన్ అన్న చాలు, మీ సేవలు భారతదేశానికి చాలు అని చెప్పేసి ప్రజలు క్లియర్గా నిర్ణయించుకున్నారు. ఇక మీరు ఏది వద్దు, మేక్ ఇన్ ఇండియా, మినరల్, ఈ ముచ్చట్లు వద్దు, ఇక చాలు. అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు, 2028 నాటికి ప్రొడక్షన్ ఆపేసిన గనులన్నీ క్లోజ్ చేస్తాం. కేంద్రంలో మీరే ఉన్నారు, కనీసము హైదరాబాద్కు మెట్రో రైలుకు నిధులు తీసుకొస్తుంది చేత కాదు. కానీ ఇగో ఈ భారీ డైలాగులు కాదు. మన రూపాయి వాల్యూ పడిపోతుంది, ఫస్ట్ ఆ రూపాయి వాల్యూ పడిపోకుండా దాన్ని కాపాడి డాలర్ల కనీసం సగానికి తీసుకురండి. ఇవన్నీ ఆటోమేటిక్ వస్తాయి, మీరు చేయాల్సిన పని ఏం లేదు. మీ ప్లేస్లా ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఎవరైతే ఈ పని చేస్తున్నారో, ఊకడము, ఈ బండ్లు నడుపుతున్నారో వాళ్ళు కూడా చేయగలుగుతారు. మీరు చేసే పనులు వాళ్ళు చేయగలుగుతారు. మీరు కొత్తగా ఏం క్రియేట్ చేస్తలేరు, ఏం ఆలోచన లేవు, వాళ్ళు కూడా చేయగలుగుతారు.